జై శ్రీరామ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ గొర్రెలక్కను ఈ రోజు మన గొర్రెని గడ్డి మల్ల మేపుతున్నాం. అవి ఎక్కడ మేయట్లా, ఊకి గడ్డి మల్లకే ఉరికొస్తా ఉన్నాయి. ఇలా కొద్దిసేపు మేపి బయటకి వెళ్ళగొడితే ఇక అవే మేస్తాయి బయట. కానీ ఫస్ట్ బయట మేపి ఇలా మేపుదాం సాయంత్రం అనుకుంటే అస్సలు ఈనవైన ఊకి ఇక్కడికే వస్తూ ఉంటాయి అని ఫస్ట్ ఇలా మేపి బయటకి వెళ్ళగొడదామని ఇలా మేపుతున్నా. చూడండి, మనం గొర్రెని నమ్మేసినాం. 10 ఉన్నాయి ఫ్రెండ్స్ గొర్రె. ఈ 10 అయినా ఒకటే తిప్పలా పెడతా ఉన్నాయి, అటు ఇటు ఉరుకుతున్నాయి, ఆగమాగం చేస్తున్నాయి. ఫస్ట్ ఇలా మేపుకొని కొన్ని నీళ్ళు దాపినాం అనుకో ఇక అవే తిరుగుతాయి అని సొప్పలకి ఇచ్చిపెట్టిన. ఇక్కడ మన సొప్ప తింటే మళ్ళీ వీటికి నాము కూడా వస్తుంది అని అక్కడ పోకుండా ఓన్లీ గడ్డిలోనే మేపుతున్నా. చూడొచ్చు మీరు కూడా, ఇదంతా గడ్డే. ఒక హాఫ్ అన్ అవర్ ఇలా మేపినామంటే ఇక అవే మేస్తాయి. తర్వాత బయటకు వెళ్ళగొడితే చాలా ఉంటే ఇట్లా మేపలేం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఒక్క రోజులో తినేసాయి గడ్డి మొత్తం. 10 కాబట్టి రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా మేపి బయటకు వెళ్ళగొడతాం. ఇక తర్వాత అవి మనని ఇబ్బంది పెట్టకుండా మేస్తాయి. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే బర్రెతో పాటు ఒక 2-3 గోళ్ళు పెంచుకోండి. గొర్రెలన్నా కానీ మేకలన్నా కానీ. అప్పుడప్పుడు పండుగలప్పుడు అట్లా కొన్ని ఖర్చులకు వెళ్తాయి, పండుగలప్పుడు కోసుకొని తినొచ్చు. ఏమంత ఎక్కువ ఇబ్బంది ఉండదు. చాలా గొర్రెలని మేకలను పెంచాలంటే కష్టం. 1-2 అంటే ఏం కాదు ఫ్రెండ్స్. మేము కూడా ఈ 10 అమ్మేసి 2 ఉంచుకుందాం అనుకుంటున్నాం మేకలు. ఇవి ఒకటే అటు ఇటు తిరుగుతున్నాయి. వీటికాడ కూడా ఒక మనిషి ఉండాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఏమో అంటారు, ఇప్పుడు ఒక్క గొర్రె ఉన్నా ఒక కట్టె పట్టుకొని పోవాలన్నట్టుంది పని అయితే.